మెగాస్టార్ చిరంజీవి గారు తన తాజా పాన్ ఇండియా సినిమా విశ్వంబర పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బింబిసార ఫిల్మ్ వశిష్ఠ మల్నాడి గారు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆయన జపాన్ వెళ్తున్నారు. తాజా సమాచారం ప్రకారం విశ్వంబర సినిమా చిత్రీకరణ నిమిత్తం చిరంజీవి గారు జపాన్ వెళ్లారు. అక్కడ 10 రోజుల పాటు షెడ్యూల్ జరుగుతుందని టాక్. అందులో పాటలతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరణ చేయనున్నారని తెలుస్తోంది. విశ్వంబర సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ సినిమాల తరహాలో సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు చకచకా జరుగుతున్నాయి. తొలుత విశ్వంబర సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఈ చిత్రాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో విడుదల కావాల్సిన గేమ్ చేంజర్ సంక్రాంతి డేట్ లాక్ చేసుకోవడంతో సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి గారు నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలైతే నెలకొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటు దసరా సందర్భంగా విడుదలైనటువంటి టీజర్ చిరు అభిమానులకు మంచి కిక్కిచ్చింది. అయితే టీజర్పై సోషల్ మీడియాలో వచ్చిన కొంత మిశ్రమ స్పందనలు రావడంతో ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టింది చిత్ర యూనిట్. విశ్వంబర సినిమాలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇందులో త్రిష, అషికా రంగనాథన్ కథానాయకులుగా నటిస్తున్నారు. నాని జెంటిల్మెన్ ఫేమ్ సురభి, ప్రేమ్ కావాలి ఫేమ్ ఇషా చావ్లా, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఫేమ్ రమ్య పసుపులేటి సిస్టర్ రోల్స్లో చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి గారు స్వరకర్త. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. వచ్చే వేసవికి విడుదల కానుందని తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.